హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అమ్మ క్లబ్ నుంచి రాగానే వార్త అందించాను. ఆవిడ మనసులో వెంటనే సంతోషించినట్టు ఆ ముఖం చెప్తున్నా, పైకి మాత్రం అబ్బెబ్బే ఆ అమ్మాయి చేత పని చేయించటం ఏమిటి అంది. తీరా భోజనం చేసిన తర్వాత రాజేశ్వరిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది. నీకు కాబోయే భర్త ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అంది. ఆ విధంగా రాజేశ్వరి పుణ్యమా అని అప్పటికి మా ఇంట్లో ఇబ్బంది కట్టెక్కింది. ఇంట్లో పని పాట వచ్చిన పిల్ల ఎదురుగా కనపడేసరికి తయారమ్మ గారి నడుము నొప్పి తగ్గడానికి 2 వారాలకు పైగా పట్టింది. ఆ నొప్పి కాస్త తగ్గినా హఠాత్తుగా ఆవిడ కీళ్ళవాతం ఎక్కువైంది. మంచం మీద నుంచి లేవలేనట్టే అవస్థ పడసాగింది. ఈ నాటకం కనిపెట్టిన నాకు ఒళ్ళు మండిపోయింది. ఒక రోజున రాత్రివేళ జమా ఖర్చులు చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంగా అడిగేశాను. ఏం మమ్మీ, రాజును మనం శాశ్వతంగా వంట మనిషిలా మన ఇంట్లో ఉంచేసుకుందామా? అమ్మ కంగారు పడ్డట్టుగా తలెత్తింది. అదేమిటే అలా అని ఎవరన్నారు? నేనే అంటున్నాను. కాకపోతే ఏమిటి మమ్మీ, ఈ ఇంట్లో రాజేశ్వరి ఉండగా ఆ తయారమ్మ గారి జబ్బు అనే నయం కాదనుకుంటా. అమ్మ ముఖం ఎర్రబడింది. నువ్వు ఈ మధ్య మరీ మాటలు నేరుస్తున్నావు. కాస్త తగ్గితే సంతోషిస్తాను. ఆ సంగతులన్నీ నాకు తెలుసు. నువ్వు వెళ్ళవతలికి. రాజేశ్వరి, మనం ఏదైనా సహాయం చేయగలమో లేదో చెప్పేస్తే మంచిది. ఊరికే ఆశ పెట్టి ఇంటి పనులన్నీ చేయించుకోవడం మర్యాద కాదు. నోరు మూసుకుని అవతలకు వెళ్తావా లేదా? అమ్మ వ్రాస్తున్న పుస్తకం టేబుల్ మీద పడేసి లేచింది. నేను ఇవతలకు వచ్చేశాను. నా గదిలో కూర్చుని ఇదంతా వింటున్న రాజేశ్వరి అంది. ఏమిటొద్దు నా మాటలు? 4 రోజులు వంట చేసినంత మాత్రాన నేను వంట మనిషిని అయిపోతానా? నువ్వు అవవు, నీకు తెలియదు. రేపు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను తలెత్తుకోగలనా అన్నాను విసురుగా. నీకు మా అన్నయ్య సంగతి అసలు తెలియదు. అవసరానికి మన ఇంట్లో పని మనం చేసుకోవటం తప్పని మా అన్నయ్య ఎప్పుడూ అనడు. అయితే ఇది నీళ్లుగా భావిస్తున్నావా రాజు? నిజం చెప్పు, మనస్ఫూర్తిగా అలా అంటున్నావా? సంబరంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా తిప్పింది. ఈ ఇల్లు నాది అవునో కాదో తెలియదు, కానీ ఈ వదిన మాత్రం పూర్తిగా మాదే అంది నవ్వుతూ. రాజేశ్వరి ఒక్కొక్కసారి వదిన అన్నప్పుడల్లా నా ఆలోచనలు ఊహలు వేరే వైపు పరిగెడతాయి. అమ్మ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో. మర్నాడు సాయంత్రం సారథి టీకి వచ్చినప్పుడు నేను రాజేశ్వరి వినేటట్టు, ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే రాజు కోసం చూడమని చెప్పింది. సారథి రాజు ఉద్దేశంలో ఎలాంటి కుర్రాడు కావాలో చెప్పమన్నాడు. అమ్మ ఆ మంచి చెడుల బాధ్యత అంతా తనది అంది. సారథి అమ్మ కోరిక మీద ఆ రాత్రి మా ఇంట్లో భోజనం చేశాడు. రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి వడ్డించాం. అమ్మ సారథి ఇద్దరు వంటను మెంచుకుంటుంటే నాకెందుకో చాలా సంతృప్తిగా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వారం 10 రోజుల్లో రాజేశ్వరి అమ్మకి దాదాపు తలలో నాలికలా అయిపోయింది. పల్లెటూరులో పుట్టి పెరిగినా బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా రాజేశ్వరికి ఎలా అలవడిందో కానీ ఎదుటివారి మనసులను కనిపెట్టి సవరించుకోగల నేర్పు బాగా వచ్చింది. అమ్మ ఏవేవి ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటుందో అవన్నీ రాజేశ్వరిలో కనిపించసాగాయి. అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. రాజేశ్వరికి అసలు ఆ అలవాటే లేదు. పని బాగా చేయగలగడం, పెద్దల ఎడ వినయం, ప్రవర్తనలో సౌమ్యత, ఈ గుణాలు అమ్మని బాగా ఆకట్టుకున్నాయి. అమ్మలో ఒక సుగుణం ఉంది. ఆవిడకు అభిమానం వచ్చినా ఆగ్రహం వచ్చినా అది ఎదుటివారి మీద వానజల్లులా కురిపించేస్తుంది. మనసులో ఉన్న అభిప్రాయం దాచుకొనటం ఆవిడికి ఎందులోనూ సాధ్యం కాదు. రాజేశ్వరి విషయంలో ఆ అదృష్టం నాదో దానిదో తెలియదు, కానీ అమ్మకి రాజేశ్వరి అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అందుమూలంగా సహజంగా దాన్ని బాగా చూడడం ప్రారంభించింది. అప్పుడప్పుడు వెంట క్లబ్బులకి వాటికి తీసుకెళ్లేది. మిస్సెస్ లింగం వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే నవ్వుతూ నా పెంపుడు కూతురు అన్న జవాబు ఇచ్చేది. రాజేశ్వరికి నలుగురిలో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పేది. సూక్ష్మగ్రాహి అయిన రాజేశ్వరికి ఏ విషయం రెండోసారి చెప్పనవసరం లేకపోయా. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు వంట ఎందుకు తీసుకెళ్తుందో తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. వెంట ఎందుకు తీసుకెళ్తుందో. రాజేశ్వరి ఎప్పుడు నాతో ఇంట్లో ఉంటే సారథికి నాకు ఏకాంతం కుదరదని ఆవిడ అభిప్రాయం. రాజేశ్వరి కూడా మేమిద్దరం ఉన్నప్పుడు తను అక్కడ ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చినట్లుగా చూసేది. వీలైనంత వరకు అమ్మతో వెళ్ళిపోవటానికే తహతహలాడేది. కానీ సాధారణంగా రాజేశ్వరి మా మధ్య లేకపోయినా సారథికి నాకు తరచుగా రాజేశ్వరిని గురించిన మాటలు జరిగేవి.
అతని మాటల ధోరణి బట్టి రాజేశ్వరి పరిస్థితులంటే చాలా సానుభూతి ఏర్పడినట్టు, కేవలం ఆ అదృష్ట బలం వల్లనే ఇలా నా అండ దొరికినట్టు మాట్లాడేవాడు. నాన్నగారు మొదట రాజేశ్వరి ఇక్కడ ఉండటానికి ఇష్టపడకుండా చిరాకు పడినా తర్వాత రాజేశ్వరి అమ్మ కలిసి తిరగటం చూసి కుతూహలంగా గమనించసాగారు. అమ్మ చివరికి ఇంటి జమా ఖర్చుల సంగతి కూడా రాజేశ్వరి చేతికి వదిలేసింది. తయారమ్మకు మాత్రం రాజును చూస్తే చాలా కష్టంగా, ఈర్షిగా ఉన్నట్టు తోచింది నాకు. ఆవిడకు ఒంట్లో రోగం ఉన్నా సమయాల్లో జోక్యం కల్పించుకోకపోతే అమ్మ వంట పని మాత్రం చూడమని, మిగతావన్నీ రాజుకు వదిలేయమని చెప్పింది. ఈ మాట వినగానే ఆవిడ ముఖం కాలిన మసిగుడ్డలా అవడం నేను గ్రహించాను. నేను వచ్చిన 2-3 రోజులకే నిమ్మలూరు కృష్ణకు ఉత్తరం రాశాను. రాజును అతను కోరినట్టు మధు వాళ్ళ ఇంటికి పంపకుండా సరాసరి నాతో మా ఇంటికి తీసుకొచ్చానని తెలియజేస్తూ, అందుకు అతనికి ఆగ్రహం వస్తే ఇష్టం వచ్చిన శిక్ష విధించమని ఆనందంగా స్వీకరిస్తానని కూడా రాశాను. నా ఉత్తరం అతనికి అందిందో లేదో తెలియదు కానీ అతని నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. మా ఇంట్లో అమ్మకి రాజేశ్వరి మీద రోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా తమాషాగా, చూడసొంపుగా కనిపించసాగింది. రాజేశ్వరి ఫలానా అని తెలిసినప్పుడు ఆవిడ ముఖంలో కనిపించబోయే విచిత్రమైన రంగులు ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు విభిల్లూరుతోంది. రాజేశ్వరి విషయం ఇప్పుడిప్పుడే బయట పెట్టాలని నేను అనుకోవటం లేదు. అమ్మ మాట అంటే చేసే మనిషి. రాజేశ్వరికి తనే పెళ్లి చేస్తానని వాళ్ళతో వీళ్ళతో తరచుగా అంటోంది. ఆవిడ అన్నట్లే ఆ పెళ్ళేదో ఖాయమై మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ వివాహానికి నిమ్మలూరు నుంచి కృష్ణ అత్తయ్య కూడా వస్తే అప్పుడు నేను అనుకున్న పని పూర్తి అవుతుంది. ఈ వివాహం అమ్మ జరిపిస్తే మా అమ్మ సహృదయత కృష్ణకు కూడా అర్థమవుతుంది. అమ్మని కృష్ణని అమ్మ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఈ సంఘటనతో వచ్చి తీరాలి. మొదట్లో రాజు బిడియపడినట్టు ముడుచుకుపోయినట్టు ప్రవర్తించినా తర్వాత రాను అమ్మ చూపిస్తున్న వాత్సల్యం వల్ల ఆ జంకు వదులుగట్టుకుని మామూలు రాజేశ్వరి అయిపోయింది. అమ్మతో అతి సన్నిహితంగా ప్రవర్తిస్తున్న రాజుని చూస్తుంటే నాకు అమ్మ నాలో చూడలేనిదేదో దానిలో సంపూర్ణంగా చూస్తున్నట్టు, అది ఆవిడికి బాగా తృప్తి కలిగిస్తున్నట్టు అనిపించింది నాకు. రాజుకు కూడా అమ్మ వ్యక్తిత్వంలో చెప్పలేనంత గురి ఏర్పడింది. ఒకసారి మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు, వదినా, అత్తయ్య లాంటి వాళ్ళు 100-1 ఒకరు కూడా ఉండరేమో, అలాంటి అమ్మను కలిగి ఉన్న నువ్వెంత అదృష్టవంతురాలివి అంది. అమ్మాయి గారి పని అయిపోయింది, బుట్టలో పడిపోతోంది అనుకున్నాను. అమ్మ మాటల్లో చేష్టల్లో ఆవిడ ఆకర్షణలో ఉన్న విశేషం అదే. ఎలాంటి స్వభావం కలవాలనైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ఆకర్షణలో ఉన్న చిత్రం నాకు తెలుసు. ఆవిడలో ఉన్న అతి మంచి భాగం మాత్రమే బయటికి కనిపిస్తుంది. ఈవిడ మనసంతా ఇంతేనేమోనని భ్రమ కలిగిస్తుంది. పైకి నవ్వుతూ మృదుభాషిణగా సంస్కారవంతురాలిగా కనిపించే ఈవిడిలో అతి ఖచ్చితంగా తన ఇష్టాయిష్టాలు అమలుపరుచుకోగల నియంత ఉందని నాకు మా నాన్నగారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో. రాజేశ్వరి ఫలానా అని తెలిసిన క్షణంలో అమ్మ నన్ను రాజేశ్వరిని కలిసి తిట్టే తిట్లు నేను సులభంగానే ఊహించుకోగలను. అందుకే రాజు ఎవరో తెలియకుండా రాజు మీద ఆవిడికి విపరీతమైన ప్రేమాభిమానాలు కలుగజేసేలా చేసి ఆవిడి నోటికి ముందే బంధం వేయబోతున్నాను. నేను ఫలానా అని తెలిసి కూడా కృష్ణ అత్తయ్య నన్ను గౌరవించారు. కానీ అమ్మ ఆ పని చేయగలదా? న్యాయానికి అమ్మకు వాళ్ళంటే ఎంత తిరస్కారం ఉందో కృష్ణకు అమ్మంటే అంత రెట్టింపు నిర్లక్ష్యం ఉంది. నాకెందుకో తరచి చూసిన కొద్దీ కృష్ణ అమ్మకి స్వభావంలో చాలా విషయాల్లో పోలిక కనిపిస్తోంది. కానీ ఇద్దరికీ ఒక తేడా కూడా బాగా ఉంది. అమ్మకి తను బాగా వివక్షతగా ఆలోచించగలనని, ఈ అవసరం గురించి బాగా ఎరిగి ఉన్నాననే అహంకారం ఎక్కువ. ఆ అహంకారంతో సాటివారిని మూర్ఖులుగా పరిగణించడం ఆవిడికి పరిపాటైపోయింది. కృష్ణలో అది లేదు. అందరిలోనూ ఔన్నత్యం చూడడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుని నేను భుజం మీద చేయబడడంతో ఉలిక్కిపడ్డాను. నా ఎదురుగా రాజేశ్వరి నిలబడి ఉంది. అమ్మ, రాజేశ్వరి ఇప్పుడే క్లబ్బు నుంచి వచ్చారు. ఈ మధ్య రాజు అమ్మకి దాదాపు నీడలా అయిపోయిందని చెప్పవచ్చు. ఒక్కదానివి అలా కూర్చున్నావేం వదినా అంది. అప్పుడప్పుడు అలా ఒక్కదాన్నే కూర్చోవడం నాకు ఇష్టం అన్నాను నవ్వుతూ. రాజేశ్వరి నా చేతులు పట్టుకుని ఊపుతోంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను క్షణంసేపు దాని ముఖం వైపు పరిశీలనగా చూశాను. రాజుకి ఇష్టమైందేదో జరిగింది. ఆనందంతో దాని కళ్ళు తలుపులీనుతున్నాయి. ఏదో చాలా అపురూపమైనదే జరిగిందని మాత్రం తెలుస్తోంది. గురువారం నాడు క్లబ్లో జరిగే ఫంక్షన్కి నేను ప్రార్థన పాడే నిర్ణయం జరిగింది.
అత్తయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి నా చేత పాట పాడించి వినిపించింది. ఇక నుంచి క్లబ్ తరపున ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేనే ప్రార్థన పాడడానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దాని సంతోషం చూస్తే నాకెంతో ఆనందం అనిపించింది. నిజంగానా అన్నాను నమ్మలేనట్టు నటిస్తూ. నిజం, కావాలంటే అత్తయ్యని అడుగు. ఏది అమ్మా, కింద ఉంది, మీ శ్రీవారు వచ్చారు, మాట్లాడుతోంది, వస్తానుండు, చీర మార్చుకుని అని వెళ్ళింది. రాజు ఎన్నిసార్లు అనొద్దున్నా శారదని అలాగే అంటుంది. రాజు బట్టలు మార్చుకుని వచ్చింది.